కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. 4 లేబర్ కోడ్లతో కార్మికుల జీవితాలు నాశనం అవుతున్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మె సందర్భంగా గురువారం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి దేవి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవి కూడలిలో మానవహారం నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మెలో తమ్మినేని మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొన్నారు. ఎస్కోట మండలంలో దాదాపు వేలాది మంది కార్మికులు, అందులో దగాపడ్డ మధ్యాహ్నం భోజన కార్మికులు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారు. వీరు ఈ స్కీమ్ వర్కర్లు మొదలైన దగ్గర నుంచి చూస్తే రూపాయి జీతం లేకుండా అనేక రోజులు ఆ మిగిలింది తిని పిల్లలకి తమ పిల్లల్లాగా అన్నం పెట్టిన పరిస్థితి. ఆ రకంగా దాని మీద కూడా గత ప్రభుత్వాలు వీళ్ళ తోలికి పోలేదు, వీళ్ళ కోసం ఆలోచించలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ప్రభుత్వం ఎవరు వచ్చినా, జెండాలు మారుతున్నా, రాజకీయాలు మారుతున్నా, మధ్యాహ్నం భోజన కార్మికులకి ఎటువంటి విముక్తి కలగడం లేదు. అంటే ఒకప్పుడు చింటితో సరిపెట్టుకునేవారు, తర్వాత పోరాడితే 1000 అన్నారు, తర్వాత 2000 అన్నారు, తర్వాత 3000 అన్నారు. 2000, 3000, 1000 భిక్ష వేస్తారా మీరు? పిల్లలకు సేవ చేసింది మేము, మా పిల్లలకు కాపాడింది మేము. మా దగ్గర డబ్బులు లేకపోతే, మీరు బిల్లులు ఇవ్వకపోతే పుస్తులు తాకట్టు పెట్టి అన్నం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు మాకు డబ్బులు కూడా ఇవ్వరు, కిరాణా వాడు ఇవ్వడు. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు బిల్లులు ఇవ్వడానికి మీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మేము ఒకప్పుడు చేసాం. ఇప్పుడు పరిస్థితి ఎందుకంటే ఈ ప్రభుత్వం మన కష్టానికి ఏదో ఒక రోజు గుర్తించకపోతా అని చెప్పేసి ఆ మాత్రం రోజంతా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే ఒక 500, 600 కూలి చేసుకుంటూ వస్తుంది. దీనిలో అది కూడా రావట్లేదు. కాబట్టి ఈ రకంగా చూస్తే నిలువు దోపిడీ మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంటు, మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం, మరి మేము ప్రజల తరపున ఉన్నాము. ప్రజల కోసమే మా ప్రభుత్వాలు ఉన్నాయి, మీకోసమే మేము నిద్రపోతున్నాం, మీకోసమే మేము బతుకుతున్నాం చెప్పిన పెద్ద మనుషులు ఎప్పుడు నుండో ఉన్న 3000 ఈ రోజుకి వాళ్ళ గత్యంతరం. 1 రూపాయి పెంచుతామని అనడం లేదు. ఇందాక మనం ఎవరో చెప్తున్నారు చెక్కింగ్లకు వస్తున్నారు, చెక్కింగ్లకు వస్తే టేస్ట్లు చూస్తున్నారట. వీడు ఇచ్చిన జీతానికి టేస్ట్ ఒకటి, టేస్ట్లు చూస్తున్నట్టు అది టేస్ట్ బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు అంటే టేస్ట్ బాగానే ఉన్నాయా? నా పరిస్థితి అంటే మీ పరిస్థితి కోసం మాకు చెప్పొద్దు, మీ జీతాల కోసం మాకు చెప్పొద్దు. మీరు చేయకపోతే మాత్రం మీ మీద మీరు కాకపోతే మీరు వైసీపీలా అయితే తెలుగుదేశంలో వస్తారు రేపటండి, మీరు తెలుగుదేశంలా అయితే వైసీపీలో అంటే మనలో మనకి తగులు పెట్టేసి ఉన్న పని అనేది కాపాడుకోవాలని దగ్గర తీసుకొచ్చారు. జీతం అడిగితే ఎలాంటి గొడవ పెడతాడు, మరి జీతం అడగకూడదు అని చెప్పినట్టు చేసుకుంటే ఈ గంజం దొరుకుతుందని మనం పోరాటం చేయకుండా ఊర్లో రాజకీయ నాయకులు, మరి ప్రభుత్వం ఈ విధానాల్లో ఎక్కడే మనకు కొంచెం బలం ఉంటే ఆ ఊర్లో బతుకుతారు, బలం లేకపోతే మనం ఇంటికి పోవడమే. ఈ రకంగా ఈరోజు ఉన్నది పరిస్థితి. కాబట్టి మేము సిఐటి ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకి మిగతా స్కీమ్ వర్కర్తో పాటు 26,000 కనీస వేతనం ఉండాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ ఉందో ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేదాకా, ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఇటువంటి సమ్మెల ద్వారా ఈ పాలకుల కళ్ళు తెరిపిస్తాం. ముఖ్యంగా ఈరోజు చేసిన దానికి 4 లేబర్ కోడ్లు పెట్టి కార్మికులు సాధించుకున్న హక్కులు అంటే ఇప్పుడు ఈ రకంగా నాకు జీతం ఇవ్వకపోతే సమ్మె చేయకూడదు, సంఘం పెట్టకూడదు, యూనియన్లో ఉండకూడదు అనేది ఇవాళ చట్టం. ఆ చట్టాలను తీసేసి మనం అడగకుండా చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రయత్నం. ఇప్పుడు మేము జీతం పెంచకపోతే సమ్మె చేసాం, రేపు ఆ చట్టం అమలు అయితే సమ్మె చేయడం లేదు. ఎవరైతే సమ్మెలో పాల్గొంటారో వాళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయి అంటే చట్టం అలా తీసుకొస్తున్నాడు. అలా తీసుకురావడానికి లేదు. ఈ హక్కులు మేము సాధించుకుని సమ్మె హక్కు ఉండాలా, సంఘం పెట్టుకునే హక్కు ఉండాలా, కనీస వేతనం ఉండాలా, కోర్టు తీర్పు అమలు చేయాలా, కార్మికులుగా గుర్తించాలా, వీళ్ళందరూ ప్రభుత్వ వర్కర్లుగా గుర్తించి ప్రభుత్వం వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు సమ్మె ఉద్దేశం. ప్రభుత్వ రంగాన్ని కాపాడాలా, అధిక ధరలు తగ్గించాలా, చట్టబద్ధత కల్పించాలా, ఇటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో ఎక్కువ నష్టపోయింది మధ్యాహ్న భోజన కార్మికులు. వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. చేయకపోతే రాష్ట్రంలో ఉన్న వేలాది మంది మధ్యాహ్న భోజన కార్మికుల్ని ఏకం చేసి ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తాం.
190 మంది ఉన్నారండి పిల్లలు. ఆ 10th వరకు 9th ఎవరికి డబ్బులు లేవు అంటాను అనేసి నన్ను తొలగించారు. 70 మంది ఉంటారు అన్నారు కానీ 90 మంది ఉన్నారు నన్ను తొలగించడానికి పేద వేసుకొని తొలగించారు. నేను ఎలా బతకాలి? నా పిల్లడు అవ్వకూడదు, నా మొగుడు అవ్వకూడదు, నేను ఎలా బతకాలో నన్ను అది ఒకటి అడిగితే వచ్చాను మరి అమ్మ నువ్వు ఎవరి కాడికి వెళ్తావో వెళ్ళు, నువ్వు ఏది చేసుకుంటూ చేసుకో, నాకు సంబంధం లేదు అంటాను. నా బతుకు ఎలా బతకాలో నాకు చెప్పండి బాబు, నీకే భరించి 20 సంవత్సరాలు బట్టి చేస్తాను, 21 సంవత్సరాలు బట్టి చేస్తాను. నా అసలు ఈ కాన్వెంట్ మాకు జీతాలు ఇవ్వలేదు, వాళ్ళకే ఫ్రీగా భోజనం పెట్టుకుంటున్నారు. 30 సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాం. ఇద్దరే ఉన్నారు అక్కడ బాగానే ఉన్నారు పిల్లలు. వాళ్ళకి 6 ఇచ్చేవారు, ఇద్దరు తొలగించారు. ఫ్రీగా వండమంటున్నారు భోజనం. అది ఎంతవరకు మాయో మీరే చెప్పండి. మ్యాథ్స్లకే అడుగుతాను, మ్యాథ్స్లకే అడుగుతాను. మ్యాథ్స్లో మమ్మల్ని ఒత్తిడి చేస్తాను. మాకు సంబంధం లేదు, మీరు ఎవరిలేని ఎంఈ గారిని అడుక్కోండి, ముఖ్యమంత్రిని అడుక్కోండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుక్కోండి అంటాను. మేము ఎక్కడికి వెళ్ళి అడుగుతాం? ముఖ్యమంత్రి దగ్గర మేము వెళ్ళగలమా? అందుకే మిమ్మల్ని మేము మీ ద్వారాగా ముఖ్యమంత్రి తెలియజేయాలని కోరుకుంటున్నాం. కనీసం వేతనం మాకు ఇవ్వలేదు. ఇవ్వకపోతే సరే మాకు వచ్చిన మ్యాథ్స్లో మమ్మల్ని ఒత్తిడి, అన్నం బాగలేదు, కూరలు బాగలేదు, ఉప్పు సాలేదు, కారం సాలేదు, గ్యాస్ మీద వండండి, పప్పు సాలేదు అంటారు. మాకు ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతాను, ఒకటే డిమాండ్ చేస్తాను. మాకు కందిపప్పు సప్లై చేయాలి, గ్యాస్ సప్లై చేయాలి, వంట సామాన్లు సప్లై చేయాలి, మాకు వంట పాత్రలు సప్లై చేయాలి, అన్నీ సప్లై చేసి మాకు సరైన వేతనం ఇవ్వాలి. అప్పుడు వంట బాగోలేదని అంటే ఎవరైనా మేము ఒప్పుకుంటాం. 23 సంవత్సరాల బట్టి నుంచి మేము చేసి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే వయసులో ఉంటారు జాయిన్ అయ్యి ఇప్పుడు ముసలయ్యాక ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏ ప్రైవేటు ఉద్యోగంలో చేసుకున్నా కనీసం వేతనం ఇచ్చింది కాకుండా ఈ ఒక 50,000 లక్ష రూపాయలు పెన్షన్ ఇచ్చినాం. మాకు అది కూడా లేదు. రేపు పొద్దున్న ఇప్పుడు మమ్మల్ని తీసేసి ఈవిని తొలగించామంటారు. ఈవిడ తొలగించి ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి బతకగలదు? 23 సంవత్సరాలు బట్టి పనిచేసి ఇప్పుడు ఏ కూలి చేసుకోగలదు? కనీసం వేతనం ఇవ్వలేదు, కనీసం పెన్షన్ ఇవ్వలేదు. రేపు పొద్దున్న మాకు అదే పరిస్థితి. మా మధ్యాహ్నం భోజనం వాళ్ళు అందరూ ఒకటే చేస్తారు. మా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాం కాదు, మమ్మల్ని ఒత్తిడి చేయడం కాదు, మేమే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాం, మేమే ఒత్తిడి చేస్తున్నాం. మాకు గ్యాస్ సప్లై ఇప్పుడు కళ్ళపై మీద వండుకోవద్దని మా నేషనల్ డిమాండ్ చేస్తాను. మేము రోజుకు నెలకు సిలిండర్ అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది. ఎక్కడ పెట్టుబడి పెడతాం? అసలు మాకు కనీసం బుక్కులు కూడా లేవు. స్కూల్ తరపున రోజుకు సిలిండర్ అవుతుంది, ఎక్కడికి పెడతారు? మీరు జీతాలు ఇవ్వకపోయి, బిల్లులు ఇవ్వకపోయి, గ్యాస్లు ఇవ్వకపోయి, పప్పులు ఇవ్వకపోయి, టేస్ట్లు బాగాలేదని మమ్మల్ని ఎలా డిమాండ్ చేస్తారు? మేము అదే డిమాండ్ చేస్తాను. మాకు ఈ ప్రభుత్వానికి సరైన యాతన ఇవ్వాలి, కనీసం మమ్మల్ని ఉద్యోగస్తుల్లో గుర్తించాలి, మాకు ఐడెంటి కార్డులు ఇవ్వాలి. కనీసం కళ్ళపై మీద వండితే ఏ ముట్టుకొని అంటుకొని చచ్చిపోతే మా పిల్లలకి ఆధారం ఏంటి? మేము అదే డిమాండ్ చేస్తాను. మేము మిడ్ డే మీల్స్ అందరూ కలిపి రేపు పొద్దున్న పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. మాకు కనీసం యాతన ఇవ్వాలి, అదే కోరుకుంటాను.